ఆమె శ్రేభిలాషులు, కాలనీ వాసులు, బంధువులు అందరికీ నా యొక్క మనసుమందులు. నేను గండి థియోఫిలస్ గారి యొక్క తమ్ముడు, స్వయాన నా అన్న, మా వదిన. వీఆర్ జస్ట్ ఎంత బాండింగ్ అంటే మాకు అన్న అంటే ప్రాణం, వదిన అంటే కూడా అంత గౌరవం మాకు. మొదటి నుంచి ఒక క్రమశిక్షణ జీవితం జీవించినటువంటి ఆమె చాలా కష్టపడి ఉన్న స్థాయికి దిగిందని మీరు అందరూ చెప్పారు. ఆమె లోపల గమనించింది ఏంటంటే, నేను ఇండామిటబుల్, చాలా దృఢమైనటువంటి మనస్తత్వం. ఏ కష్టమని కూడా మనం అంటే మనం ఎదుర్కోతున్నటువంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి, మరియు ఫ్రమ్ ర్యాక్స్ టు రిచెస్, హౌ షీ హస్ కమ్ అప్ ఫ్రమ్ హర్ లైఫ్ అనేది చాలా కష్టం. ఎంతో కష్టపడి పైకి వచ్చింది. మరి ఎవరి చేతిలో పడాలో వాళ్ళ చేతిలో పడింది. ఎవరైనా గండి థియోఫిలస్. మీరు మా అన్న గురించి మీకు అందరు చాలామంది తెలుసు అనుకుంటాను. ఈజ్ అ నోబుల్ మ్యాన్. అంటే మన వ్యక్తిత్వానికి మెరుగులద్దేది ఎవరంటే మన భర్తల యొక్క సహచర్యంతోనండి. నేను మా అన్న గురించి చెప్పుకుంటున్నాను, మీరు అనుకోకండి, ఈజ్ ఎ నోబుల్ మ్యాన్. ఎందుకంటే మా అన్న చేతిలో వాళ్ళు పడ్డది మా వదిన, వాళ్ళ యొక్క బంధం బలమైంది. తర్వాత వాళ్ళ ఆదర్శ దంపతులుగా ఇక్కడ విరాజిల్లిండు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్ డ్రాప్ ఆఫ్ వాటర్. రెయిన్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇస్ ఫిట్ ఫర్ డ్రింకింగ్ అండ్ ఇట్ ఫాల్స్ అండ్ క్లీన్లీ హ్యాండ్. మీ చేతులు శుభ్రంగా ఉన్నప్పుడు మన చేతిలో పడితే యూ కెన్ డ్రింక్ ఇట్. But when it falls in gutter, it loses its value so much so that you don't even use that water to wash your feet also. She got in the hands of my brother. మా అన్నగారి చేతిలో పడింది. So drop is the same, but the greatest how it comes, by you associate with the whom you are associated with it. ఎవరి చేతిలో పడితే నీ యొక్క విలువ ద్విగుణీకృతం అవుతుంది అనేది ఆ వ్యక్తిని బట్టి. మా అన్నగారు ఆమెను చక్కగా అంత స్థాయికి తీసుకొచ్చాడు. మా కుటుంబం యొక్క కృషి కూడా చాలా ఉంది. అంతకంటే ఇంకా నుంచి ఆమె పట్టుదల, ఆమె సాహసము, ఉన్నత స్థాయికి దిగాలన్నటువంటి ఆమె యొక్క దృఢ దీక్ష చాలా గొప్పది అన్నట్టు. తర్వాత ఆమెను చూస్తే మనకు అందరికీ సంతోషం వస్తుంది. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, ఇది ఈ దర్శనే స్పర్శనే వాపి భాషనే భావనే తథ ఎత్ర దవచ్చత్రణం సస్నేహైది కచ్చతే అన్న. ఎవరు చూసినా, ఎవరు తాకినా, ఎవరు మాట్లాడినా మన మనసు ఆనందంతో, ఆహ్లాదంతో, ఆర్ద్రతలు ధరిస్తుందో దాన్ని నిజమైన స్నేహం అంటారు, అదే ప్రేమ అంటారు. ఈరోజు స్నేహితుల దినోత్సవం కూడా అనుకుంటుంది. అట్లా వారిని చూడగానే మనసు ఆనందంతో, ఆహ్లాదంతో, మనకు ఆర్ద్రతలు ధరిస్తున్నట్టు వారు మమ్మల్ని ముందుకు నడిపించారు. వారిని ఆదర్శంగా తీసుకొని మేము ఉన్నత స్థాయికి ఎదిగాము. మమ్మల్ని చూసి గర్వపడేది మా అన్నయ్య. నేను గవర్నమెంట్ లెక్చర్ స్థాయికి ఎదిగాను. మా తమ్ముడు ఈజ్ ఆల్సో లెక్చరర్, డాక్టరేట్ పిహెచ్డి. ఇదంతా కూడా భగవంతుని కృప అనుకోండి. మా వదిన వీళ్ళ యొక్క ప్రోత్సాహం నేను అనుకుంటున్నాను. నేను ఒక్క మాట మా ఆయన చనిపోయినప్పుడు నేను ఒక పాట రాశాను, అది చదువుతాను. నేను పాడను కానీ వినండి ఒక్క నిమిషం. ఇది పిల్లలు పాడినటువంటిది పాట. ప్రేమ స్వరూపి జీవన జ్యోతి, ప్రేమ స్వరూపి జీవన జ్యోతి, కనుమూసినావా కరుణామయి, మరువగలేము నీ ప్రేమ. కనుపాపవలే మమ్ము కాపాడి ఆలంబనవై నిలిచావు, మాకందరికీ ఆలంబనవై నిలిచావు. మమతలు పొంగే హృదయములో, నీ హృదయములో మా తరగని సిరులు ఉన్నవిలే. ప్రేమ స్వరూపి మా అమ్మ, నాన్నకు తోడుగా నిలిచితివి, నాన్నకు తోడుగా నిలిచితివి, అనురాగపు సిరుడు పంచితివి. అందరికన్నా మిన్నయని, బహు మిన్నయని, బహు మన్ననలందిన తేజమ. అందరికంటే తను ముందుండాలని అనుకుంటాను. అందరికన్నా ముందు అని, బహు ముందుండి బహు మన్ననలొందిన తేజుడా, తేజమా మృదుభాషివమ్మ అని చాలా చక్కగా మాట్లాడుతుంది. మాట్లాడే గమనించండి, చాలా ఎంతో ప్రేమతో ఆప్యాయత పలకరిస్తుంది. మృదుభాషివ గనురాలవమ్మ అన్న. కళ్ళ కపట మెరుగవులే నీ వెరుగవులే, చిరునవ్వే నీలో కనబడులే, ఎల్లరి క్షేమము కోరితివి, బహు ఎల్లలు దాటి వెళ్ళితివా మా అమ్మ అని అంటున్నారు. కనుమూసితివా. తర్వాత ఆమె కేవలం మా కుటుంబ సభ్యులే కాదు, వాళ్ళ తోబుట్టులను కూడా బాగా చూసుకునేది, వాళ్ళ తమ్ముళ్ళను. వాళ్ళ పట్ల ఇంకా ప్రత్యేకమైన ప్రేమ. చాలా కొంతమంది ఏంటంటే ఎవరికైనా పెళ్ళి అయిపోతే ఇక వాళ్ళ మెట్టిటి బాధ్యతలు పట్టించుకుంటారు కదా, కానీ అట్లా కాదని
వాళ్ళ తమ్ముళ్ళని అందరిని కూడా అందరి క్షేమం కోరేది అన్నట్టు. తోబుట్టువులకు తల్లిలాగా అన్నట్టు. తోబుట్టువుల తల్లి వలె నీ తీయని మమతను పంచితివి. సంఘమునెంతో ప్రేమించి ఆమె ఉన్న అక్కడ సంఘం ఉండేది, మా సంఘం ఉండేది, ఆమె మామ అంటే పుట్టింటి మెట్టింటి. ఈ రెండు కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ సంఘాలను కూడా బాగా చూసేదాన్ని. సంఘం కొరకు ఆరాటపడేది. సంఘమునెంతో ప్రేమించి బహు ప్రేమించి మాకందని దూరం వెళ్ళితివా, కను మూసితివా కరుణామయి ఓ మా అమ్మ అని పిల్లలు వాళ్ళు పాడుతున్నట్టుగా నేను రాసిన పాట ఇది. దేవుడు ఆ కుటుంబానికి మంచి ఓదార్పును దయచేయాలని కోరుకుంటూ మీరు ఇచ్చిన అవకాశం కొరికే వందనాలయ్యా. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా జ్ఞాపకార్థ మాటలు పంచుకోవాలనుకుంటే